కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా పుష్కలంగా అందిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దానిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. దమ్ముంటే పంట పొలాల్లోనే బహిరంగ చర్చకు రావాలని ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులకు సవాల్ విసిరారు. గొల్లపురంలో పంట పొలాల్లో రైతులు యూరియా చల్లుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా రైతుగా మారి వారితో కలిసి యూరియా చల్లారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి యూరియా అందుబాటులో ఉందా లేదా, నీరు పుష్కలంగా వస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు కూటమి ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు మరియు వర్మకు జైజాలు కొట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గొల్లపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూపించు మరి సిద్ధాంతం కూడా అక్కడ కూడా పంపాం హైదరాబాద్. ఓకే ఒకసారి కూడా అలా ఎక్కువ వైసీపీ నాయకుడు చూడండి ఎంత గ్రీన్ ఫీల్డ్ ఉందో ఇక్కడ అంతా. మా బావని పచ్చండి ముందు మీ వెనకాల కొద్ది దూరం వెళ్దాం, లోపలికి వెళ్ళి కొద్దిగా చల్దాం. దిగండి సార్, దిగండి. ఒక్క నిమిషం బాగా పక్క మంచి బలంగా ఉంటాయి. అంత బలం గిట్టుబాటు చేస్తాం. నాకు కట్టిన పడింది పటాసు కానీ ఏదైతే వచ్చేది జలకొండ వచ్చేది ఎప్పుడు పడితే అడుగు దొరుకుతుందండి మాకు గట్టిగా దొరుకుతుందండి. పిండి లోటు ఏమి లేదండి. ఇక అయిపోయాక మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తున్నారండి. ఇంకా మిగిలిన వ్యవస్థ చంద్రబాబు నాయుడు వచ్చాక ఎలా ఉంది చెప్పండి. బాగుందండి. ఏం బాగుంది? బాగుందండి. చంద్రబాబు వచ్చాక రంగానికి ఇబ్బంది ఏం లేదండి. మీరు అన్నదాత సుఖీబాబు పడిందా? మీకు ఎవరికైనా పడలేదా? పడిందా? 7,000 రూపాయలు పడదండి. ఎంత? 7,000 పడింది. మీకు ఎంత పడింది? రెండు పంటలు కూడా అనుకూలంగా ఇప్పుడు 2 పంటలు దానికి నీ వర్షం పడితే లేకపోతే ఉండేది కదా. అవి ఎప్పుడు డిప్టింగ్ తోడుతున్నారో పుష్పంగా 2 పంటలకి ఇబ్బంది లేకుండా ఉందండి. పట్నం మరి జగన్ ఉన్నప్పుడు వచ్చిందా? అప్పుడు ఎవరు? జగన్ గారు ఇవ్వకూడదని మాకు 5 ఏళ్ళు తాళాలు వేసి ఉన్నాయండి. కరెంట్ బిల్లు కట్టలేదు. పురుషోత్తపట్నం మరి వచ్చేయండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మామూలుగా అలా తాళా తీశారు. ఇప్పుడు ఉన్నది కడుపులో ఉన్నట్టు మాట్లాడండి. ఉన్నది ఉన్నట్టుగా. చంద్రబాబు నాయుడు వచ్చాక వ్యవసాయం బాగుందా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు నాయుడు ఉన్నాకనే పంటలు ఏదన్నా బాగుంది. ఆ చంద్రబాబు ఉన్నప్పుడే బాగుంటుంది మాకు. పిండి ఇప్పుడు మార్కెట్ లో బ్లాక్ లో కొంటున్నారా, మామూలు కొంటున్నారా? నేను ఒకసారి తెలుసుకుందామని నేను వెళ్తా ఆగాను. ఇక్కడ సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడన్నా సరే పిండి కొరత ఉందంటే 5 నిమిషాల్లో పిండి అక్కడ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ చేబ్రోల్ నుంచి వెళ్తా నిజాలు తెలుసుకుందామని చెప్పి నేను ఆగాను ఇక్కడ. ఈవేళ రైతులు పొలంలో పిండి చల్లుకుంటుంటే వాళ్ళ దగ్గర 10-12 ఎకరాలు ఉంది రైతులందరిదని అక్కడ స్టాక్ పెట్టుకున్నారు. అక్కడ అంత అలాగ పారదర్శకంగా చంద్రబాబు పిండిస్తున్నాడు.
దగ్గర 22,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది. 23,000 టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి 18,000 టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇంకా 1,300 టన్నులు సొసైటీల్లోని షాపుల్లోనే ఉన్నాయి. ఇంకా 2,400 టన్నులు ఉంటే సరిపోద్ది ఇక్కడ జిల్లాకి. 2,400 మెట్రిక్ టన్నులు అన్నీ చెప్పేది మెట్రిక్ టన్నులో చెప్తున్నాను. 2,400 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆన్ ది వే. కొంత ఆల్రెడీ ఈవేళ గొల్లప్రోలు అవసరమైతే గొల్లప్రోలు దిగుతుంది. కొత్తపల్లి కావాలన్నారు, కొత్తపల్లిలో దిగుతుంది. అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు. దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అమ్మేది మీ షాపుల వాళ్ళు ఎంత కొన్నారే పిండి? 270 అండి ప్రభుత్వం రేటు. ఎవరికైనా రూపాయి అదనంగా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అది వాళ్ళు అడుగుతులేదే మేము లేదండి. రెండోది ఏంటంటే పిఎస్సి సొసైటీస్ ఉన్నాయి. సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడా వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఉంది. ఇంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది. అన్నదాత సుఖీబాబు పడిందే మీ అందరికి పడలేదా? అన్నదాత సుఖీబాబు పారదర్శకంగా పడింది. ఇది వరకు నువ్వు బటన్ నొక్కితే కడపలో పడింది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు. ఈవేళ ఇక్కడ పురుషోత్పట్నం ఎన్నేళ్ళు ఆపేశారా? 5 సంవత్సరాలు ఆపేసాడండి. ఎందుకు ఆపేశారు? 5 ఏళ్ళు ఆపేశాడు. నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం పదవడగలేదు, పురుషోత్పట్నం కావాలని అడిగా. మళ్ళీ మీరే గొడవట్టారండి. చంద్రబాబు నాయుడు పురుషోత్పట్నం ఆన్ చేశాడు. అది ఆన్ చేయకపోతే పత్తిపాడికి వ్యవసాయం లేదు, పిఠాపురానికి వ్యవసాయం లేదు, తునికి వ్యవసాయం లేదు, పెద్దాపురానికి వ్యవసాయం లేదు. 5 సంవత్సరాలు రైతులను అప్పుల పాలు పడేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాను? రైతుకి మొత్తం అన్యాయం చేశావు. ఏలేరాదు నీకని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 160 కోట్లతో రావణకపేటలో పనులు మొదలెట్టారు. అది ఆపేశాడు. ఇక్కడ శంకుస్థాపన అయింది, జ్ఞాపకం ఉందా లేదా మీకు? అయిందండి. అది ఆపేశాడు. తోసారండి శిలాపాలకాన్ని తోసారండి. టాటర్తో తొక్కించేశారు. తొక్కించేశారు. చంద్రబాబు కొట్టిన శిలాపాలకాన్ని ట్రాక్టర్తో తొక్కించేశారు. ఇదే వైసీపీ నాయకులు ఎప్పుడో అయిపోయాడు. అది వైసీపీ నాయకులు చేసిన పని. రైతు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు రైతుల పక్షపాతి. ఏది ఏమైనా సరే రైతుల కోసం ఈవేళ పోలవరానికి 15-20 వేల కోట్లు పెట్టి పన్నులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాడు. రాయలసీమకి నీళ్లు పులివెందులకు ఇచ్చాడు. కుప్పానికి నీళ్లు వెళ్తున్నాయి, కృష్ణా జలాలు. ఇక్కడ పురుషోత్పట్నం వెళ్తుంది. ఎక్కడికెక్కడ కార్యక్రమాలు రైతు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లైనా సరే పనిచేసి ముందుకు తేల్స్తున్నాడు. అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండాలి. ఏంటి ఎరువులు దొరకట్లేదా? అన్నదాత ఇవ్వలేదా? కళ్ళు కనపట్లేదా? ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ఎరువులు దొరకట్లేదు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా. ఎక్కడ రైతుకు మీరు దొరకలేదని చెప్పండి, అక్కడ పిండి 2 నిమిషాల్లో ఉంటుంది. అంతేగాని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు. అందుకనే ప్రజలు మీకు 11 సీట్లు చెప్పారు. విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా. ఎందుకు భయపడుతున్నావు? వచ్చి మాట్లాడు. అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల ఇబ్బంది లేదు. స్వయంగా నేను చూశాను. మీరు కూడా ఇక్కడికి రావచ్చు స్వయంగా. ఎక్కడన్నా రైతులు మీరు కనుక్కోండి. ఎవరికి ఇబ్బంది ఉన్నా 5 నిమిషాల్లో పిండి ఉంటుంది, ఎరువులు ఉంటాయి. అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే. నువ్వు పరిపాలించే 5 ఏళ్ళు, 2 సంవత్సరాలు టార్గెట్ ఉన్న 24,000 టన్నుల చిల్లరకి 2,000 టన్నులు తగ్గించి ఇచ్చావు మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో. ఇవాళ చంద్రబాబు అధికంగా ఇస్తున్నారు. దేశంలో ఎక్కడో కొరత ఉన్నా సరే మన రాష్ట్రంలో కొరత లేదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయకత్వం.